చిన్న వయసులోనే ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు, చిన్నతనంలోనే ఫోన్ల వినియోగం, లైంగిక వేధింపులు, పెరుగుతున్న సైబర్ నేరాలు, మరోవైపు డ్రగ్స్, ఇలా పాఠశాల విద్యార్థులు అనేక రకాల ముప్పుని ఎదుర్కొంటున్నారు. వీటి నుంచి బయటపడేసి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడానికి సైబరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పాఠశాలల్లో ఇప్పటికే ఉన్న సేఫ్టీ క్లబ్లను గాడిన పెట్టాలని భావిస్తున్నారు. ప్రధానంగా లైంగిక వేధింపులు, మానసిక ఒత్తిడి, రహదారి భద్రత, డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలు దరి చేరకుండా చర్యలు చేపట్టనున్నారు. ఇప్పటికే తరగతులు ప్రారంభమైన దృష్ట్యా పాఠశాలల వారీగా కొత్తగా క్లబ్లు ఏర్పాటయ్యేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. విద్యార్థులు, బడి యాజమాన్యం, తల్లిదండ్రులు, పోలీసులు, తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఇలా అన్ని విభాగాల సమన్వయంతో ఈ క్లబ్లు చురుకైన పాత్ర పోషించేలా చర్యలు తీసుకోనున్నాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ప్రతి పాఠశాలలో సేఫ్టీ క్లబ్లు ఏర్పాటు చేస్తారు. ఇందులో అన్ని తరగతుల్లోని గ్రేడ్ల నుంచి 2 విద్యార్థులు సేఫ్టీ మార్షల్స్ గా, తల్లిదండ్రుల సంఘం, పోలీసుల నుంచి 1 చొప్పున సభ్యులుగా ఉంటారు. ప్రధానోపాధ్యాయుడు లేదా ఉపాధ్యాయుడు ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తాడు. సభ్యులకు సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ శిక్షణ ఇస్తుంది. ఏం చేయాలో మార్గనిర్దేశనం చేస్తుంది. సమస్యలు చెప్పడానికి సురక్షితులైన బాలమిత్ర ఉపాధ్యాయులు అందుబాటులో ఉంటారు. మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థులపై అనేక అంశాల ప్రభావం ఉంటుంది. వాటి ఉచ్చులో పడకుండా అవగాహన కల్పిస్తూ ఈ సేఫ్టీ క్లబ్లు విద్యార్థులకు అండగా ఉంటాయి.